మిత్రులారా, నమస్తే. సోంపాక మ్యూజియం సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవల సంపంగి శివాని నవలలోని 12వ భాగం విందామండి. రచయిత గౌరవనీయులు దూరి వెంకట్రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. తన అన్వేషణని మూడంచెలుగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు మహీధర్. ఒకటి, ఆమె బంధువుల్ని, శ్రేయోభిలాషుల్ని సంప్రదించటం. రెండోది, మీడియాలన్నిటిలోనూ ప్రకటనలు ఇప్పించటం. మూడవది, పోలీస్ రిపోర్టు. ఇవన్నీ వరుస క్రమంలో ఏకకాలంలో జరిగిపోవాలి. సాధ్యమైనంత త్వరగా ఆమె ఉనికిని కనుగొనాలి. సెల్ తీసి ముందుగా ఆమెతో సన్నిహితంగా మెలిగే రమ్య నెంబర్కి డయల్ చేశాడు. రెస్పాన్స్ లేదు. బహుశా ఆమె మొబైల్ వాడకాన్ని నిలిపేసి ఉంటుందనుకున్నాడు. టీవీల్లో, పత్రికల్లో ప్రకటనలిప్పించే పనిని రిసెప్షనిస్ట్‌కి అప్పగించాడు. అపాయింట్మెంట్స్ ఫైల్ తీసి రమ్య రెజ్యూమ్ కాగితాన్ని బయటికి లాగాడు. అందులో ఆమె పేర్కొన్న ఇంటి అడ్రస్‌ను నోట్ చేసుకున్నాడు. అదే పనిగా హారన్ మ్రోగటంతో ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసింది రమ్య. కారు దిగిన మహీధర్‌ను చూసి విస్మయానికి గురైంది. సభ్యత కోసం రండి అన్నది. ఆమెను అనుసరించాడు మహీధర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రమ్య తనను ఆ మాత్రం కూడా గౌరవిస్తుందని అనుకోలేదు మహీధర్. కాసేపు వారి మధ్య నిశ్శబ్దం. ముందుగా మహీధర్ అన్నాడు. మీరు మీరు శివాని క్లోజ్‌గా ఉంటారని నాకు తెలుసు. అందులో డౌటేముంది? అడిగింది రమ్య. అబ్బెబ్బే! నాకా డౌట్ అస్సల్లేదు. మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. శివాని గారు ప్రస్తుతం ఊళ్ళో లేరు. మీతో చెప్పకుండా ఆవిడ ఎక్కడికి వెళ్లరు. దయచేసి ఆమె చిరునామా చెప్పండి అభ్యర్థించాడు మహీధర్. నాకు తెలీదు తుంచినట్లు సమాధానమిచ్చింది రమ్య. అలా అనకండి ప్లీజ్ అన్నాడు మహీధర్. నిజమే చెప్తున్నాను. మీరు నాకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటి నుండి మేమిద్దరం అస్సలు కలవనే లేదు. ఆ మాటంటే నేను ఒప్పుకోను. ఆ మధ్య మీరిరువురు సినిమాకి వెళ్ళటం చూశాను. ఆమె వంక తేరిపార చూస్తూ అన్నాడు మహీధర్. గడుసుపిండమే. ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయినా తనను గమనిస్తూనే ఉన్నాడన్నమాట అనుకుంది. అతడెంత అడిగినా శివాని చిరునామా చెప్పకూడదని అనుకుంది. ఆమె మౌనంగా ఉండిపోవటంతో మళ్ళీ మహీధర్ అన్నాడు. చెప్పండి రమ్యగారు. ప్లీజ్ శివాని ఎక్కడుంటుందో దయచేసి చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. కన్న కొడుకు మనోవేదన చూడలేక అల్లాడిపోతున్న విలాసరావు గారి కోసం చెప్పండి. 10 మందికి తిండి పెట్టే వారి సంస్థ క్షేమం కోసమైనా చెప్పండి. మహీధర్ మాటలు వింటూ ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టింది రమ్య. వినయ్ స్థితిని వివరించాడు మహీధర్. అనివార్యమైతే తప్ప తను ఎక్కడుంటున్నది ఎవరికీ చెప్పవద్దంది శివాని. అవసరమైతే చెప్పొచ్చనే గదా దాని భావం. ఇన్నాళ్ళు ఏకాకిగా ఉంటున్న స్నేహితురాలికి తోడు లభించే సదవకాశం ఇప్పుడొచ్చింది. ఇటువంటప్పుడు కాక మరెప్పుడు చెప్తుంది? ఉద్యోగం పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఉపాధి చూపెట్టి తనను ఆదుకున్న ఆత్మీయురాలు శివాని. సమయానికొచ్చి తన బతుకు బండలవకుండా కాపాడిన ఆప్తురాలు శివాని. ఇప్పుడు ఆమెకు ప్రత్యుపకారం చేసే అవకాశం లభించినందుకు సంబరపడుతూ అడ్రస్ చెప్పింది. థాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ లేచాడు మహీధర్. శివాని ఆ ఊరొచ్చి 5 మాసాలైంది. ఊరంతా జల్లెడ పట్టినా ఎక్కడా పని దొరకలేదు. ఇక ముందు దొరుకుతుందన్న ఆశ లేదు. సకాలంలో అద్దె చెల్లించనందుకు పూర్ణిమ వచ్చి నానా మాటలు మాట్లాడి వెళ్ళింది. తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. బొత్తిగా మర్యాద లేని మనిషి. ఎంత మర్చిపోదామన్నా తన మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి. మొన్న జరిగిన సంఘటన మళ్ళీ కళ్ళ ముందు మెదిలింది. ఏయ్ శివా! పూర్ణిమ ఏకవచన సంబోధనకు అరికాలు మంటనెత్తికెక్కింది. రోషం తన్నుకొచ్చింది. పోట్లాటకు ఇది సమయం కాదనుకుని, ఓహ్! మీరా రండి అన్నది ఎంతో మర్యాదగా. నీతో మాట్లాడుతూ కూర్చోడానికి రాలేదు తల్లీ. రెంట్ నా మొహాన కొట్టు వెళ్ళిపోతాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో రోజూ నిన్ను అంటూ
ఆగింది పూర్ణిమ. రావలసిన సొమ్ము చేతికందలేదు. ఒక్క వారం గడువివ్వండి. మీ డబ్బు పువ్వుల్లో బెట్టి ఇచ్చేస్తాను. ప్రాధేయపడింది శివాని. ఎప్పుడడిగినా ఇదే మాట. గత నెల బాకీతో కలిపి 6,000 దాటిపోయింది. పువ్వులక్కర్లేదు. డబ్బిస్తే చాలు అంది వెటకారంగా. చెప్పాను గదా! వారం రోజులు ఆగమని. ఇదే లాస్ట్ వార్నింగ్. వారానికి ఒక్క రోజు దాటినా మీ సామాన్లు వీధిలో ఉంటాయి. గుర్తుంచుకో హెచ్చరించింది పూర్ణిమ. ఆమె మాటలు విన్న జగదీశ్వర్‌కి ఒళ్ళు మండిపోయింది. ఎందుకమ్మా అంతలేసి మాటలంటావు? మేము ఎవరి డబ్బు ఎగేసే మనుషులం కాము. రేపో మాపో మా ఇంటద్దె మాకొస్తుంది. రాగానే మీ డబ్బు మీ ముఖాన కొట్టేస్తాం. వెళ్ళిక్కడి నుంచి. రోషం అణుచుకోలేక కసురుకుంది. మింగమెతుకులేకున్నా పౌరుషానికేం తక్కువ లేదు. ఈసడిస్తూ వెళ్ళిపోయింది పూర్ణిమ. సాయంత్రం కార్తీక్ వచ్చాడు. వాడిని చూడగానే నిప్పు తొక్కిన కూతయింది శివాని. అద్దె కోసం ఉదయం పూర్ణిమొచ్చింది. ఇప్పుడేమో నువ్వు. కాబూలీవాడు కూడా ఇంతలా హింసించడు అంది చిరాకు పడుతూ. సారీ నా భార్య వచ్చి వెళ్ళినట్లు నాకు తెలవదు. తెలిస్తే అసలొచ్చేవాణ్ణి కాదు. ఇంతకు రెంట్ పే చేశావా? ముఖం చిట్లిస్తూ అడిగాడు కార్తీక్. లేదు. వారం రోజులు గడువడిగాను. మరి ఆ ముక్క చెప్పొచ్చు గదా! ఈ డొంక తిరుగుడంతా దేనికి? అంటూ వెళ్ళిపోయాడు. కార్తీక్ మాటలకు సహనం కోల్పోయింది శివాని. అయినా నిగ్రహించుకుంది. అందరి చేత మాటలు పడుతున్న కూతుర్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది జగదీశ్వర్‌కి. ఎప్పటిలాగే భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని పని కోసం బయలుదేరింది శివాని. కూతురు వెళ్ళిపోగానే ఇంటికి తాళం పెట్టి సిద్ధాంతి ఇంటికి వెళ్ళింది జగదీశ్వరి. శివాని జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ ఇచ్చి దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని కోరింది. సిద్ధాంతి శివరామయ్య చక్రం వేసి లెక్కలు కట్టి ఆమె భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందని తేల్చి చెప్పాడు. రాబోయే కాలంలో గ్రహాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయన్నాడు. ఆ మాటతో జగదీశ్వరి మనసు కాస్తంత కుదుటపడింది. త్వరగా తన బిడ్డకు మంచి రోజులు ప్రసాదించమని ఆ భగవంతుడిని వేడుకుంది మనసారా. గుమ్మంలో కూర్చుని తన కోసం ఎదురు చూస్తున్న కూతుర్ని చూసి, "ఎంతసేపయిందే వచ్చి?" అని అడిగింది రాజేశ్వరి. "నేనెప్పుడొస్తే ఏం గాని, ముందు నువ్వెక్కడికెళ్ళావో చెప్పు" అంది శివాని. "శివరామయ్య గారింటికి వెళ్ళాను. ఆయన జాతకం బాగా చెప్తారట." "నీ పిచ్చి గాని, భవిష్యత్తు చెప్పడానికి ఆయనేమైనా దేవుడా? నాకీ జాతకాల మీద పిసరంతైనా నమ్మకం లేదు. అనవసరంగా శ్రమ పడ్డావు. అసలే డబ్బుకి ఇబ్బంది పడుతుంటే ఈ ఖర్చొకటా?" రవంత చిరాకును ప్రదర్శించింది శివాని. "నీకు నమ్మకం లేకపోతే లేకపోవచ్చు. నాకు ఉంది" తాళం తీస్తూ అంది జగదీశ్వరి. "ఇంతకీ ఆయనగారేమన్నారు? నా జాతకం అద్భుతంగా ఉందన్నారా?" "అలానే అంటారులే. లేకపోతే ఎవరొస్తారు ఆయన దగ్గరికి?" ప్రశ్న, సమాధానం అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. ఇక నేననేదేముంది? నమ్మకం లేనప్పుడు ఏం చెప్పినా ఒక్కటే అంది తల్లి. మరి మాట్లాడలేదు శివాని. అంతలో ఖంగుమంది కాలింగ్ బెల్. ఝల్లుమంది శివాని గుండె. యమభటులొచ్చారు కాబోలు అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా నవ్వుతూ రమ్య. హాయ్! ఏంటిలా చుక్కలా ఊడిపడ్డావు? ఎనీ గుడ్ న్యూస్? అడిగింది. సర్ప్రైజింగ్ న్యూస్ ఆల్సో. అంటే నీకు మ్యాచ్ సెటిల్ అయిందన్నమాట. కంగ్రాట్స్! యువర్ ఎక్స్‌పెక్టేషన్ ఈస్ క్వైట్ కరెక్ట్. అయితే పెళ్లి నిశ్చయమైంది నాకు కాదు నీకు అంది రమ్య ప్రేమగా ఆమె చేతిని పుచ్చుకుని. ఏంటి నువ్వనేది? నాకు పెళ్ళా? ఏమన్నా వెటకారంగా ఉందా? ఎవరు చెప్పారమ్మా నాకు పెళ్ళని? అదంతా తర్వాత చెప్తాం. ముందు నన్ను లోపలికి రానిస్తావా లేదా? అడిగింది రమ్య. సారీ అంటూ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది శివాని. బాగున్నావా రమ్య? ఆప్యాయంగా పలకరించింది జగదీశ్వరి. బాగానే ఉన్నాను ఆంటీ. దీనికే ఏ ఆధారం లేదని బెంగపడి చస్తున్నాను. ఇక మీదట మీకా దిగులుండదులెండి ఆంటీ. ఆ మాటే సిద్ధాంతి గారు గూడా చెప్పారనుకో అంది జగదీశ్వరి. అవును. యమభటులంటూ తలుపు తీశావు. ఎవరు వాళ్ళు? అడిగింది రమ్య.
ఉన్నారులే మా హౌస్ ఓనర్సు. అద్దె కాస్త లేటయితే చాలు రాబందుల్లా పీక్కు తినేస్తారు. ఇక పైన నీకీ బాధలేం ఉండవు. వినయ్‌ని చేసుకోమని అడగటానికి విలాసరావు గారొస్తున్నారు. యూ ఆర్ సో లక్కీ. అడ్వాన్స్‌గా ఈ శుభవార్తని నీ చెవిలో వేద్దామనొచ్చాను. నవ్వుతూ అసలు విషయాన్ని బయటపెట్టింది రమ్య. దాని మాటలు నమ్మాలో, మానాలో తెలవటం లేదు శివానీకి. కొంపదీసి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కాదు గదా! అనుకుంది. నువ్వు చెప్పేది నిజమా? మా శివానీకి అంత అదృష్టమా? నోరు వెళ్ళబెట్టింది జగదీశ్వరి. అప్పుడే వీధి గేటు చప్పుడయింది. వచ్చిన వాళ్ళు కార్తీక్ దంపతులు. వాళ్ళని చూడగానే శివాని గుండె దడదడలాడింది. మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకుని రమ్యకు పరిచయం చేసింది. గ్లాడ్ టు సీ యూ అన్నారు కార్తీక్ దంపతులు. వచ్చినామ డబ్బు పట్టుకొచ్చుంటుంది. అనవసరంగా నోరు జారటం ఎందుకని ఇరువురు కూల్‌గా కూర్చున్నారు. అద్దె డబ్బులు అకౌంట్‌లో జమ చేస్తావేమోనని చూశాను. పోనీ ఇప్పుడైనా పట్టుకొచ్చావా? అడిగింది శివాని. లేదే ఉన్న పళంగా బయలుదేరొచ్చేశాను. ఎంత పని చేశావు రమ్య. మా హౌస్ ఓనర్స్‌కి 2 నెలల అద్దె బాకీ పడిపోయాం అంది శివాని బాధగా. సారీ నాకా విషయం తెలీదే లేకపోతే డబ్బుతోటే వచ్చేదాన్ని. వెళ్ళగానే పంపించేస్తానులే. వాళ్ళని మరో 4 రోజులు ఆగమని చెప్పు అంది రమ్య. మాకు అదంతా తెలీదు. వారం రోజుల్లో ఇస్తామన్నారు. ఆ టైము దాటిపోయింది. 600 సరే ఇవాళ డబ్బు మా చేతిలో పడాల్సిందే పట్టుబట్టింది పూర్ణిమ. అదేంటా మాట? ఇబ్బందులనేవి ఎవరికైనా వస్తాయి. 4 రోజులు ఆగలేరా? అంది రమ్య. పూర్ణిమకు ఒళ్ళు మండింది. చూడండి ఇది మా ఇరువురికి సంబంధించిన వ్యవహారం. ఇందులో మీరు జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు అంది సీరియస్‌గా. మరి మాట్లాడలేదు రమ్య. ఇచ్చిన గడువు పూర్తయింది. చెప్పండి ఇప్పుడైనా అద్దె చెల్లిస్తారా? ఇల్లు ఖాళీ చేస్తారా? అడిగింది పూర్ణిమ. ఆ మాటతో జగదీశ్వరి కోపం తారాస్థాయికి చేరుకుంది. ఏంటమ్మా ఆ మాటలు? కొంచెమైనా మర్యాద లేకుండా ఉన్న పళంగా పొమ్మంటే ఎక్కడికి పోతాం? ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అంది మొండిగా. ఆవిడ అంత లేసి మాటలంటుంటే చూస్తూ కూర్చున్నారేంటండి? సామాన్లు తీసి బయట పారేయటం మానేసి అంది పూర్ణిమ లేచి నిలబడి గయ్యిమంటూ. మర్యాద ఇచ్చే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావేంటి? సామాన్లు బయట పారేస్తావా? పారేయి చూద్దాం అంది రమ్య పైట బిగిస్తూ. మాటకు మాట ఇవ్వబోయింది పూర్ణిమ. పరిస్థితి విషమించిందని గ్రహించిన కార్తీక్, తొందరపడకు పూర్ణిమ. 4 రోజులు ఆగమన్నారు గదా! ఆ పనేదో అప్పుడే చేయొచ్చులే అన్నాడు భార్యను వారిస్తూ. అసలు మిమ్మల్ననాలి. మా మంచి క్లాస్‌మేట్ అంటూ అడ్డమైన వాళ్ళని ఇంట్లో దింపారు. ఈసడించుకుంది పూర్ణిమ భర్తను. ఇలా వారి మధ్య వాగ్యుద్ధం అవుతూ ఉండగా, ఎవరమ్మా నువ్వు? వీళ్ళతో గొడవ పడుతున్నావెందుకు? అంటూ లోపలికొచ్చాడు విలాసరావు. 2 నెలల అద్దె ఇవ్వాలి. అడిగితే గొడవలాగే ఉంటుంది. అడక్కపోతే కిక్కురుమనరు. గొణుక్కుంది పూర్ణిమ. ఎంతివ్వాలో చెప్పండి అన్నాడు విలాసరావు. మహీధర్ చేతిలో బ్యాగునందుకుని. కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్స్‌తో కలిపి 6,800 అన్నాడు కార్తీక్. ఆ లెక్కంతా ఎందుకు గాని 10,000 ఇస్తున్నాను పట్టుకెళ్ళండి. మళ్ళీ రావద్దు. వారం రోజుల్లో వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి మీకు కీస్ అప్పజెప్తారు. రూ. 100 కట్ట కార్తీక్ చేతిలో పెడుతూ అన్నాడు విలాసరావు. కొత్త కరెన్సీ నోట్ల కట్ట చూసేసరికి నోరు పెగల్లేదు కార్తీక్‌కి. ఇవ్వవలసిన మొత్తం కంటే ఎక్కువే ముట్టడంతో మరి కిమ్మనకుండా అక్కడి నుండి చల్లగా జారుకున్నారు కార్తీక్ దంపతులు. మిత్రులారా, మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.